హాయ్ సబ్స్క్రైబర్స్, నేను మీ జిఆర్వి. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు మనం బార్బిక్యూ నేషన్ వైజాగ్ బ్రాంచ్కి వెళ్దాం. ఇది ఆపోజిట్గా గవర్నర్ బంగ్లా ఆపోజిట్గా ఉంటుంది. సో ఆల్రెడీ మనం రీచ్ అయిపోయాం. సో లోనికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కాస్మిక్ తర్వాత ప్లాట్ఫామ్ 65 చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ 4th ఫ్లోర్లో ఉందన్నమాట. సో మనం 4th ఫ్లోర్కి వెళ్దాం. ఇది 4th ఫ్లోర్లో అన్నమాట బార్బిక్యూ నేషన్ ఎంట్రన్స్. ఇది చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎవరు రాలేదు. సో మన స్లాట్ 12:30కి అనమాట. ఆల్రెడీ 12:15 అయింది, మేము రీచ్ అయిపోయాం. సో ప్రస్తుతానికి ఎవ్వరు లేరు, మనమే. చాలా కొంచెం ఆక్యుపెన్సీ ఉంది. సో ఇక్కడ ఛార్జెస్ ఎలాగ ఉంటాయంటే 899 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అనమాట అడల్ట్కి. సో మేము 5 మెంబర్స్ వచ్చాం అనమాట. విత్ ట్యాక్స్ కలిసి ఆల్మోస్ట్ 1000 రూపీస్ పర్ ప్లేట్ పడుతుంది. మొత్తం అన్లిమిటెడ్ నాన్ వెజ్ స్టార్టర్స్ ఉంటాయి. చూద్దాం అన్నీ 1 by 1. ఓకే, దీన్ని తీసుకొచ్చాం. దీనికి ఫ్రీ. దీన్ని గట్టిగా చెప్పాం, గట్టిగా తినరా నీకు ఫ్రీ అని చెప్పి. చవక ఎలా తింటుందో చూద్దాం. ఇక్కడ అన్లిమిటెడ్ బఫే అనమాట. స్టార్టర్స్తో స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ అన్ని డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి. చాట్స్, గ్రిల్స్, కబాబ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఏమన్నా కావాలన్నా కౌంటర్లో వెళ్ళి మనం తీసుకోవచ్చు. సో సేమ్ ప్యాకేజ్లో ఉంటుంది అనమాట. సో మొత్తం అంతా రెడీ అవుతుంది. ప్రతి వాళ్ళకి ఒక మాక్టైల్ కాంప్లిమెంటరీ ఇస్తారు. దీనికి మాత్రం స్పెషల్ చేయలేసారు. అన్నీ తినేసే దానిలోకి వెయిట్ చేస్తుంది. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, గట్టిగా ఒక పుట్టు పడదామని. సో మన డైరెక్ట్గా టేబుల్ మీద గ్రిల్ ఉంటుంది. కింద నుంచి ఫుల్ హీట్ వస్తుంటుంది అనమాట. దీని మీద మనకి అన్ని ఇది పెడతాడు. ఇది పెట్టిన తర్వాత దీని మీద అన్ని కబాబ్స్ అన్నీ పెడతాడు అనమాట. మన ఎదురుగానే మనం ఎక్కువ తినకూడదని చెప్పి చెత్తవన్నీ తెచ్చి ముందు పెడతారు. చిన్నవన్నీ తెచ్చి కడుపు నింపేస్తాడు. తర్వాత ఈ గ్రిల్ చికెన్ నాన్ వెజ్ బాగా ఎక్కువ తినలేరు అనుకుంటాడు. ఏటో కానీ మన ప్లానింగ్ మనకుంటుంది కదా, చూద్దాం. ఏటేటో తీసుకొచ్చి పెట్టాడు టేబుల్ మీద. ఆల్రెడీ గ్రిల్ చేసినవే వెజ్ నాన్ వెజ్ మొత్తం ఇలాగ కబాబ్స్ పెడతారు అన్నమాట. కార్న్, పైనాపిల్, ఫ్రాన్స్, చికెన్, మటన్. సో మనం అలా తింటుంటే ఆడ అలా తెచ్చి పెడుతుంటాడు అనమాట. ఫస్ట్ పెడుతున్నాడు, చూద్దాం. ఇక్కడి నుంచి ఒక పట్టు పట్టవలసింది మనం. మనకి తేకముందే అడుగుతాడు స్పైసీగా కావాలా నార్మల్గా కావాలా అని. మనం చెప్పని బట్టి ప్రిపేర్ చేసి తీసుకొస్తాడు. చాలా హెల్తీ ఫుడ్, చాలా టేస్టీగా ఉంటుంది. వీడి ప్రేమను అస్సలు తట్టుకోలేం. తినండి అని అలా అడుగుతూనే ఉంటాడు. వేగంగా తినేసి వేగంగా వెళ్ళిపోతామేమో అనుకుంటాడు. మన ప్లాన్ మనకుంటే కదా, మెల్లగా స్లోగా తింటుంటాం. చూసారా? వెజ్ వాళ్ళకైతే కార్న్ ఇది, అలాగే పైనాపిల్ కూడా ఉంటుంది. గ్రిల్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. పాస్తా, బ్రెడ్,
లిటిల్ చిన్న చిన్న పిజ్జాస్, బర్గర్ ఇవన్నీ ఉంటాయి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. స్వీట్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. మన స్టార్టర్స్ కంప్లీట్ అవ్వగానే మొత్తం అంతా మెయిన్ కోర్స్ అనమాట. బిర్యానీ ఇంకా లేనివని ఉండదు. మొత్తం అన్ని కేక్స్, బ్రౌనీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదేదో పాన్ కేక్ అట, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మొత్తం అంతా సలాడ్ కౌంటర్. ఇది అన్ని డిఫరెంట్ సలాడ్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి ఇక్కడ సర్వర్తో పాటు చెఫ్ కూడా వచ్చి మన ఫీడ్బ్యాక్ అలా తీసుకుంటూనే ఉంటాడు. ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, బాగుందా లేదా, ఏమన్నా బాగోకపోతే చెప్పండి, స్పైసీ ఎక్కువ కావాలా తక్కువ కావాలా, ఫుడ్ ఎలా ఉంది, రెగ్యులర్గా రండి, మీకు ఏం ప్రాబ్లం అని చెప్పండి, అలా ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉంటారు. ఇంకా మాకు స్టార్టర్స్ చాలు అనగానే మన ఎదురుగా టేబుల్ మీద గ్రిల్ తీసేసి దానిపైన టేబుల్ కింద కన్వర్ట్ చేస్తాడు అనమాట. తర్వాత మనం మెయిన్ కోర్స్కి వెళ్ళి మన ఫుడ్ అన్నీ తెచ్చుకొని కంప్లీట్ చేయాలి. ఇక్కడ మెయిన్ కోర్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఫ్రూట్స్, తర్వాత వెజ్ సలాడ్, చాటు, కుల్ఫీ, హలీం కూడా పెట్టాడు ఈసారి.
ఇది కుల్ఫీ, మొత్తం కర్డ్ రైస్తో సహా ఉంటుంది. అన్నీ టేస్ట్ చేస్తే ఇంకా మనిషి నీరసం అయిపోతాం. తర్వాత అందరం ఎక్కడిదక్కడ ఎప్పుడు వెళ్ళిపోదాం అని వెయిట్ చేయాలన్నమాట. సో అందరూ ఫినిష్ చేస్తాం. సో బయలుదేరడం ఇంకా లేట్. మొత్తానికి ఒక యుద్ధం చేసినట్టే అందరూ ఎవరికాలు అలా డీలా అయిపోతారు. అందరూని ఎప్పుడు వెళ్ళిపోదాం అని చూస్తుంటారు. మొత్తం నీరసంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఒక్కొక్కరు అలా పెట్టారు ఫేస్లు. మమ్మీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పే. మౌన్వి హాయ్ చెప్పు. సో ఇది బార్బిక్యూ నేషన్ వైజాగ్ బ్రాంచ్ అనమాట. గట్టిగా తినాలి, ఫుల్గా తినాలి, గట్టిగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం బెస్ట్ ప్లేస్ ఇది. 1000 రూపీస్ అరౌండ్ విత్ ట్యాక్సెస్ 1000 రూపీస్ పడుతుంది పర్ హెడ్. అన్లిమిటెడ్ నాన్ వెజ్, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. సర్వ్ చేయడం మాత్రం చాలా నీట్గా చేస్తారు. సో మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి గట్టిగా తినాలంటే. సో 1000 రూపాయలు పే చేసాను, గట్టి తిన్నాం. ఇది మా పరిస్థితి ప్రస్తుతానికి. ఇంకా బయలుదేరడం ఎలా ఉందో మా పరిస్థితి. ఈడైతే ఫ్లాట్ వీళ్ళిద్దరు. హాయ్ ఫ్రెండ్స్, బార్బిక్యూకి వచ్చాం ఫ్రెండ్స్.